అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలేనేని సురేంద్రబాబు అనుచరులపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. టోల్ గేట్ సిబ్బందిపై దాడి చేసిన సురేంద్రబాబు అనుచరులపై కేసులు పెట్టాలని అధికారులను ఆదేశించారు. నిన్న మదనపల్లె తిరుపతి రహదారిపై అన్నమయ్య జిల్లా పరిధిలోని గుండబోయినపల్లె దగ్గర టోల్ గేట్ లో గొడవ జరిగింది. తాము ఎమ్మెల్యే అనుచరులం అంటూ నిందితులు విర్రవీగారు. సిబ్బందిపై దాడులకు పాల్పడ్డారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఎవ్వరిని ఉపేక్షించబోమని సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి హెచ్చరించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు అనుచరులపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. టోల్ గేట్ సిబ్బందిపై దాడి చేసిన సురేంద్రబాబు అనుచరులపై కేసులు పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ కాంతి ఫోన్ ద్వారా అందిస్తారు. కాంతి, ఎవరైతే చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె తిరుపతి జాతీయ రహదారి పైన గండబోయినపల్లె వద్ద టోల్ ప్లాజా సిబ్బందిపై కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు అనుచరులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపైన సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపైన కేసులు నమోదు చేయాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎవరైనా కూడా పార్టీకి సంబంధించిన వారు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎవరైనా కూడా ఏదైతే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. టోల్ గేట్ సిబ్బందిపై దాడికి దిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరిపైన కూడా కేసులు నమోదు చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఖచ్చితంగా చట్టాన్ని చేతుల్లో తీసుకునే వారి పట్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష ఉండదు బోదు. ఎవరైనా సరే దానికి చట్టానికి అనుగుణంగా పనిచేయాల్సిందే అని చెప్పడంతో పాటుగా ఎమ్మెల్యే వాహనాలను కూడా గుర్తించి టోల్ ఫీజు కట్టమంటారా అంటూ ఆయన అనుచరులతో పాటు గన్మెన్ కూడా తీవ్ర ఆగ్రహానికి గురైనట్లుగా సీఎం దృష్టికి తీసుకువెళ్ళినట్లుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే టోల్ బ్యారియర్ ని కూడా ధ్వంసం చేసినట్లుగా తెలియడంతో సీఎం చంద్రబాబు నాయుడు చాలా ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు ఇటువంటివి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకే చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఎవరు కూడా ఇలాంటి పనులు ఇంకా ముందు చేయకుండా చూడాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. శివ, థ్యాంక్ యూ కాంతి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు అనుచరులపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయినట్లుగా తెలుస్తుంది. టోల్ గేట్ సిబ్బందిపై దాడి చేసిన సురేంద్రబాబు అనుచరులపై కేసు పెట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు నాయుడు. దానికి సంబంధించిన విజువల్స్ మనం ఫస్ట్ బాక్స్ లో చూస్తున్నాము. చట్టాన్ని చేతిలోకి తీసుకొని సిబ్బందిపై, టోల్ గేట్ సిబ్బందిపై దాడి చేయడం అనేది దారుణమని, దీన్ని పక్కా పరిగణలోకి తీసుకోవాలి, ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, చూస్తున్నాము చిన్న పెద్ద ఎవరన్నా తేడా లేకుండా ఎవరైనా చట్టంని చేతులు తీసుకుంటే కేసులు పెట్టి విచారించాల్సిందేనని అన్నట్టుగా సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించినట్లుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉంది? శివాని, నిన్న ఈ టోల్ గేట్ వద్ద ఎమ్మెల్యే సురేంద్రబాబు అనుచరులు చేసినటువంటి ఈ హంగామా నిజంగానే ఒక బాధాకరమైనటువంటి ఘటన అయినప్పటికీ, ఇలాంటి అంటే అక్కడ ఒక సిబ్బంది మీద ఏకంగా ఒక 5-6 మంది ఎమ్మెల్యే అనుచరులు ఎమ్మెల్యే ముందు ఈ రకంగా దాడికి పాల్పడడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయమే అని చెప్పాలి. నిన్న నుంచి కూడా ఇదంతా రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చాంశంగా మారింది. అయితే వాస్తవంగా చూసుకుంటే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు చాలా వివాదాలకు దూరంగా ఉంటారు. ఆయన చాలా అనుచరులతో గాని కార్యకర్తలతో గాని సౌమ్యంగానే ప్రవర్తిస్తూ ఉంటారు. ఎప్పటికీ కూడా ఇలాంటి దౌర్జన్యాలని ఆయన సహించే ప్రసక్తే ఉండదు. మరి అయితే నిన్న జరిగినటువంటి ఈ ఘటన మీద మనం ఇంతవరకు తీసినటువంటి వాస్తవాలు ఎందుకు
ఈ రకంగా వాళ్ళు ఒక్కసారిగా టోల్ గేట్ వద్ద గొడవ జరగడం ఎందుకు ఇది అంతా అని చెప్పేసి సిబ్బంది మీద ఎందుకు ఈ రకంగా దాడికి Right. పాల్పడడానికి ప్రధానమైన కారణము ఆరా తీస్తే అయితే సిబ్బంది కూడా ఎమ్మెల్యే అని లెక్క చేయకోకుండా అసలు ఆ ఎమ్మెల్యే ఉన్నారని చెప్పినా కూడా వినుకోకుండా ఎమ్మెల్యేకి ఏమన్నా కొమ్ములు వచ్చినాయా, ఎమ్మెల్యే అయితే 60 రూపాయలు టోల్ గేట్ కట్టడానికి డబ్బులు ఉండవా అనే విధంగా ఎమ్మెల్యేని అవమానించే రకంగా కూడా మాట్లాడటం వల్లనే మరి అక్కడ సిబ్బంది మీద ఎమ్మెల్యే అనుచరులు దాడికి పాల్పడ్డారనేది మనకు ఉన్న ప్రాథమిక సమాచారము. అయినప్పటికీ కూడా ఇది ఒక దురదృష్టకరమని చెప్పాలి శివాని. థ్యాంక్ యూ రామాంజనేయులు.